అందరం కూడి ఇక్కడికి ఎందుకు వచ్చాము? దేవుడు లేచాడన్న నమ్మకంతోనే కదా అందరం వచ్చాము. నమ్ముతుండ్రా లేదా? నమ్ముతున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులో నుండి లేచెను. దేవుడు మన గురించి ఎంతో శ్రమలు పొందాడు. అంటే దేవునికి మనం ఎంతగానో అవమానించాము, ఎంతగానో శ్రమ పెట్టాము, ఎంతగానో బాధ కూడా పెట్టాము. మన గురించి దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు. సిల్వలో మన గురించి తన ప్రాణాన్ని అర్పించాడు. కొరలతో దెబ్బలు తిన్నాడు. చాలా చాలా బాధపడి తన ప్రాణాన్ని మన గురించి పెట్టాడు. కానీ మరలా తిరిగి ఎవరి గురించి లేచాడు? మరలా మన గురించే తిరిగి లేచాడు. మనకు రక్షణ తేయడానికి తాను సమాధిని జయించి మృతుల్లో నుండి మన గురించి మరలా తిరిగి లేచాడు. కీర్తనలు 12వ అధ్యాయం 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. ఎవరి గురించి లేసానంటుంది దేవుడు? ఎవరి గురించి? విశ్వాసుల గురించి లేసానన్నాడు దేవుడు. పాపుల గురించి, దరిద్రుల గురించి, బాధపడ్డ వారి గురించి దేవుడు తిరిగి లేచని చెప్తున్నాడు. ఎవరి గురించి? నన్ను నమ్మిన వారి గురించి నేను లేస్తాను, నమ్మని వారికి నాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. లేదు. ఎవరైతే నాయందు బాధపడుతున్నారో, ఎవరైతే నాయందు దుఃఖపడుతున్నారో, ఎవరైతే దరిద్రులు ఉన్నారో, ఎవరైతే నాకు నమ్మకుండా పాపులు ఉన్నారో వాళ్ళ గురించి నేను మరలా తిరిగి లేస్తానని చెప్తున్నాడు దేవుడు. మన గురించి మనం ఎన్ని పాపాలు చేసినా, మనం ఎన్ని తప్పులు చేసినా మన పాపాలని తన మీద వేసుకొని మన గురించి మరణించి ఉన్నాడు. అదే మరణము మళ్ళీ జయించి మన గురించి మరలా తిరిగి లేచాడు. రక్షణను కోరువారికి నేను రక్షణ కలుగజేశానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి? మనం రక్షణ కోరువారిలాగా ఉన్నామా? అసలు కోరతలేమో దేవుని దగ్గర. దేవుడు ఏమంటున్నాడు? రక్షణ కోరువారికి నేను రక్షణ ఇస్తానని అంటున్నాడు. కానీ మనం రక్షణ కోరుతున్నామా లేదా? దేవుని యందు రక్షణ మనం కోరుకుంటున్నామా లేదా? నువ్వు ఒక్కసారి నీ మనసులో నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. దేవా, నేను నీ యందు రక్షణ కోరుతున్నానా లేదా అని నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. రక్షణ కోరు వారికి రక్షణ నేను ఇస్తానంటున్నాడు. రక్షణ ఇయ్యని చెప్తున్నాడు దేవుడు. నువ్వు రక్షణ కోరుకో, నీకు నేను రక్షణ ఇస్తాననే చెప్తున్నాడు. బాధపడు వారి గురించి తిరిగి లేచాడు, పాపుల గురించి తిరిగి లేచాడు. ఆఖరికి మనకు రక్షణ కోరితే రక్షణ కూడా ఇస్తానంటున్నాడు. దేవుడు మనకి ఇంత చేస్తున్నాడు. తన ప్రాణాన్ని అర్పించి తను మరీ తిరిగి లేచి మనకు ఇంతగానో ప్రేమించి మన గురించి ఇంత చేస్తున్నాడు. కానీ మనం దేవుని గురించి ఏం చేస్తున్నాం? ఏమన్నా చేస్తున్నామా దేవుని గురించి? దేవుడు ఏమన్నా నీకు ఏమన్నా అడిగిండా? నాకు అది భూమి మీద నువ్వు ఇట్లా జీవిస్తున్నావు, నీకు ఇది ఇచ్చిన అది ఇచ్చిన, నాకు అది ఇది అంటుండా? కేవలం నువ్వు మారు, నువ్వు మంచిగా ఉండు, నువ్వు మారి నువ్వు మంచిగా ఉండి నీ మంచి మనసును నాకు ఇయ్యు అని దేవుడు చెప్తున్నాడు. నీ ఆస్తులు అంతస్తులు నువ్వు భూమి మీద చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా నీకేం అడగట్లేడు దేవుడు. కేవలం నీకేం అడుగుతున్నాడు? నువ్వు మారి నీ మనసును నాకు ఇయ్యు, నువ్వు నా బిడ్డలాగా జీవించు చాలు, అదే నాకు సంతోషం అని దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు మనకు ఎంత చేసినా కూడా దేవుడా నాకు అది ఇయ్యలేవు, దేవుడా నాకు ఇది ఇయ్యలేవు అని దేవుని నిందిస్తూనే ఉంటాం. కానీ దేవుడా మా గురించి ప్రాణమే పెట్టావు, ఇంకా మాకేం వద్దని అడుగుతున్నామా? ఎవరం కూడా అడగట్లేము. మనము దేవుని యందు విశ్వాసంతో జీవించాలి. దేవునికి కండిషన్స్ పెట్టి కాదు, దేవుని యందు నమ్మకంతో జీవించాలి. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. దేవుడు మనకిష్టానుసారంగా జీవించమంటలేడు. లోకానికి మనల్ని పుట్టించాడంటే మనకు నచ్చినట్లు జీవించడానికి కాదు. ఎవరికి నచ్చినట్లు జీవించాలి? దేవునికి నచ్చినట్లు జీవించడానికి మనల్ని లోకానికి పంపించాడు. దేవుడు లోకానికి ఎలా అయితే వచ్చాడో దేవుని వాక్యం చెప్తూ దేవుడు మనకు మారుమనసు చేయడానికి దేవుడు ఎలా అయితే బోధించాడో అదే విధంగా మనము దేవుని మార్గంలో అదే విధంగా మనం నడవాలి. దేవుడు మన మార్గంలో ఆయనకు అప్పగించమంటున్నాడు. మనకు నచ్చిన జీవితం మనం నడవడం కాదు, మన మార్గాల్ని దేవునికి అప్పగించాలి. దేవా, నేను ఈ జీవితంలో ఉన్నాను, దేవా నేను ఈ మార్గంలో నడుస్తున్నాను, నన్ను నువ్వే కాపాడు, నా మార్గంలో ఏ సాతాను అడ్డొచ్చిన తండ్రి నువ్వే కాపాడు అని మన మార్గాన్ని దేవునికి ఇవ్వాలి, మన మార్గాన్ని దేవునికి అప్పగియాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వే కోరుకున్నా, నువ్వే కార్యాలు నీకు కావాలనుకున్నా దేవుడు నీ జీవితంలో చేశాడు. ఎప్పుడు నువ్వు దేవుని ఎప్పుడైతే నమ్ముతావో, దేవుని నువ్వు ఎప్పుడైతే విశ్వాసిస్తావో అప్పుడే నీ జీవితంలో కార్యాలు అనేది చేస్తాడు. నువ్వు నమ్మకుండా దేవా నాకు అది ఇది అంటే దేవుడు ఇస్తాడా?
నువ్వు దేవుని నమ్మినప్పుడు దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని నమ్ము, దేవుని విశ్వాసించు. దేవుని నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వాసిస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు నీ కార్యాలని చేస్తాడు. కూర్చున్న దగ్గరనే దేవా అంటే వస్తుందా? ఫస్ట్ నువ్వు సగం పని చెయ్యు. 50% నువ్వు ప్రయత్నిస్తే ఇంకా మిగతా 50% దేవుడు నీకు ఇస్తాడు. నువ్వేం చేయకుండా కూర్చున్న దగ్గరనే దేవా అంటే దేవుడు ఇస్తాడా? నువ్వు నమ్ము, అదే నమ్మకంతో నువ్వు ప్రయత్నించు. నువ్వు ప్రయత్నించినప్పుడు దేవుడు అదే ప్రయత్నంలో నీకు ఫలితాన్ని ఇస్తాడు. అదే ప్రయత్నంలో నీకు ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు ప్రయత్నించినప్పుడే నీకు ఫలితం తగ్గుతుంది. మన గురించి దేవుడు పుట్టి చనిపోయాడు, మన పాపల్ని తన మీద మోసి చనిపోయాడు. మన గురించి మరలా తిరిగి కూడా లేచాడు. దేవుడు మన గురించి తన ప్రాణాన్ని ఇచ్చి మన గురించి లేచి ఇంత చేసినా కూడా మనము దేవుని కనీసం విశ్వాసం కూడా విశ్వసించట్లేదు. దేవుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విశ్వసించు, దేవుని నమ్ముకో, దేవుని మార్గంలో నడువు. అప్పుడు దేవుడు నీ కార్యాలని చేస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.